హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే సోయా చంక్స్ మంచూరియన్ అండి. అదే మిల్ మేకర్ మంచూరియన్. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా, సూపర్గా వచ్చింది. ఆ సూపర్ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరిదాకా చూసేయండి. ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి. దాన్ని వేరొక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి వేడి నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు మంచిగా నాననివ్వాలి. తర్వాత ఇందులోని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చాగా. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండి ఇలా బరకగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. చిన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మన కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. ఫైనల్గా కాస్త కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మాయిశ్చర్ అంతా పిండి పీల్చుకునేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం మనకి మంచూరియన్ మిక్స్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సోయా చంక్స్లో కలిసేలాగా. ఇలా బాగా కలుపుకున్న దాన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా, బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మంచిగా బాగా ఒత్తుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం నిమ్మకాయ సైజ్ అంత ఉండల్ని చేసుకోవాలి మనము. వీటిని చేసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని అందులో 1 బై 1 ఇలా ఒక 6 to 7 పెట్టేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ ఇలా వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయాలి. తర్వాత ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఆనియన్ని ఇలా కొంచెం మీడియం సైజుగా కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు వేపుకోవాలి. మనం క్యాప్సికమ్ అండ్ ఆనియన్ని మంచిగా 2 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంచిగా హై ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన లేకుండా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో స్పైస్నెస్ కోసం మనం షెజ్వాన్ చట్నీ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సోయా సాస్ వేసుకొని, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మన కెచప్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి, టొమాటో కెచప్. వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు దీన్ని చక్కగా కలుపుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి.
కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం థిక్ గ్రేవీ వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న సోయా చంక్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మంచిగా మనం వాటర్ అంతా దీనిలోకి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా కూడా కలపొద్దండి, కలిపితే మొత్తం విడిపోతాయి అన్నమాట. కొంచెం అట్లా లైట్గా దానికి తగిలేలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫినిషింగ్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ మిల్ మేకర్ మంచూరియన్ అయితే రెడీ. హాట్గా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తింటే చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉంటుంది. అంతే అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్.